నాకు కొంచెం తెక్కుంది దానికో లెక్కుంది. ఇది సిల్వర్ స్క్రీన్ డైలాగ్. నాకు తెక్కుంది అది లెక్కలేనంత ఉంది. ఇది పొలిటికల్ స్క్రీన్ డైలాగ్. సిల్వర్ స్క్రీన్ డైలాగ్ హిట్ అయ్యింది, పొలిటికల్ స్క్రీన్ డైలాగ్ ఫట్ అయింది. నిజం చెప్పాలంటే 2 లక్షల పుస్తకాలు చదివారనే పేరు తప్ప ఆయనకు సబ్జెక్టు లేదు, సబ్జెక్టు తెలియదు. సైంటిఫిక్ రీజన్ అయినా తెలుసా అంటే స్పెల్లింగే తెలియదు సైన్స్కి. ఎందుకంటే ఇంటర్లో ఏ గ్రూపు తీసుకున్నారో, ఏ సబ్జెక్టు చదివారో మనకే కాదు, చదువుకున్న ఆయనకు కూడా కన్ఫ్యూజనే. ఈ కన్ఫ్యూజన్ పక్కన పెడితే అసలైన కన్ఫ్యూజన్ ఇంకోటి ఉంది. అసలు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉండరు, రాష్ట్రానికి రారు. ఎప్పుడో చంద్రబాబుకు అవసరమైనప్పుడు తప్ప. అలాంటిది అనవసరంగా రాష్ట్రానికి ఎందుకు వచ్చినట్టు? ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అసలు సిసలైన కన్ఫ్యూజన్. పైగా కటింగ్ చేసుకొని, కుర్తా వేసుకొని సరికొత్త స్టైల్లో రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఈయనేనా నిన్నగాక మొన్న మనం చూసిన ఓజీ హీరో అన్నంతలా మేకోవర్ అయి వచ్చారు. అందుకే పాపం ఆయనకు దిష్టి తగిలినట్టుగా ఉంది. అకారణంగా రాష్ట్రంలో అడుగుపెట్టి అకారణంగా తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. అక్కడే కొబ్బరి బోండంలో కొంచెం కొబ్బరి నీళ్లు తాగి కాస్త సేద తీరి ఉంటే బాగుండేది. అలా చేస్తే తెక్కుంది దానికి లెక్కుందనే డైలాగ్కు అర్థమే లేకుండా పోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ఇక్కడి పచ్చదనమే కారణమట. కోనసీమ ఎప్పుడూ పచ్చగా ఉంటుందని తెలంగాణ లీడర్లంతా అంటారని, ఇప్పుడు కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలినట్లుందని, మొండ్యాలుగా మిగిలాయని కొబ్బరి మట్ట లాంటి డైలాగ్ చెప్పారు. ఇంకేముంది, మంట అంటుకుంది. పవన్ వెంటనే ఆర్పడానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది. తెలంగాణ మొత్తం దావానలంలా వ్యాపించాక చెంబుడు నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేశారు. అర్థం కావట్లేదా? ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఊరు పేరు సంతకం లేకుండా కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకుని చిలకరించితే ఆరిపోవడానికి అది కుంపట్లో మంట కాదు. ఈయన సనాతన ధర్మ పరిరక్షణకు ఉద్భవించిన సనాతన పురుష పుంగవుడు కాదు. అందుకే మంట దావానలంలా వ్యాపించింది. ముందుగా టైటిల్ లేని పవన్ సినిమా చూద్దాం. ఆ తర్వాత తెలంగాణ నుంచి వచ్చిన రివ్యూస్ అండ్ రేటింగ్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం అంటే సబ్జెక్ట్ ఉంటే ఇలాంటివి రాదేమో అని నాకు అనిపిస్తోంది. బట్ ఏదైతేనే మొత్తానికి దిష్టి వ్యాఖ్యలు చేశారు. అది సబ్జెక్టు లేకపోవడం వలన, సైన్స్ అనేది తెలియకపోవడం వలన, లేకపోతే మిగతా ఏమన్నది అయిపోతే మొత్తానికైతే మంట రాజేశారు. తెలంగాణలో అగ్గి రగులుకుంది. అంటే మనం సినిమా తీసి వదిలేస్తే, సినిమా డైలాగ్ చెప్పి వదిలేస్తే క్లాప్స్ కొడతారనుకుంటే అది సిల్వర్ స్క్రీన్. పొలిటికల్ స్క్రీన్ పైన అలాంటివి జరగవు. అక్కడైనా ఇక్కడైనా ఒకటి మాత్రం కామన్, రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఉంటాయి. సినిమాకైనా సిల్వర్ స్క్రీన్కైనా రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఉంటాయి, పొలిటికల్ స్క్రీన్కైనా రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఉంటాయి. తెలంగాణ నుంచి పేరులేని పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చిన రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఎలా ఉందో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా వచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏదో తగులుతుంది, ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే
ఓ చేను ఎంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. మాకు తెలంగాణ వాసులకు మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. జడ్చర్ల యువకులకు చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి తెలియకనో మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సినిమా పరిభాషలో చెప్పాలంటే రేటింగ్స్ అండ్ రివ్యూస్ చాలా అద్భుతంగా వచ్చాయి. నిజానికి తెలంగాణపై కోపమా ద్వేషమా పవన్ వ్యాఖ్యల అంతరార్థం ఏదైనా కావచ్చు. ఆయనకు తెలంగాణపై ప్రేమ లేకపోవచ్చు, కానీ ఏపీపై ఉందా? తనను డిప్యూటీ సీఎంను చేసిన ఆంధ్రప్రదేశ్ పైన ఆయనకున్న ప్రేమ ఎలాంటిది? ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ప్రశ్నార్థకంగా ఎందుకు మిగిలిపోయారనే ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. ఏపీపై ఆయనకున్న అంతులేని ప్రేమ ఏ పాటిదో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నా ఆయనకు పట్టదు. ఆయన ఎప్పుడూ ఏరోప్లేన్ మోడ్లోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సమాచారం అందితే అప్పుడు ఏరోప్లేన్ ఎక్కొస్తారు. అప్పటి వరకు ఏరోప్లేన్ మోడ్లో ఉండేటటువంటి డీసీఎం గారు. చూడండి, ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, దేనిపైనైనా ఆయన స్పందించారా? మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, అసలు ఆయన ఆ రోజు ఎందుకు వెళ్ళారు కోనసీమకి, ఇది కూడా తేల్చేద్దాం. ఆధారాలతో సహా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మొదటిగా ఏరోప్లేన్ మోడ్లో డీసీఎం గారు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన అసలు మాట్లాడుతున్నారా? టిఫిన్కి, లంచ్కి, డిన్నర్కి ఏపీలో ఇంకో ప్రాంతంలో విజయవాడలో టిఫిన్ చేసుకొని ఆ తర్వాత తిరుపతిలో లంచ్ చేసుకొని డిన్నర్కి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కు వచ్చేస్తారు. అలాంటి డీసీఎం గారు ఏరోప్లేన్ మోడ్లో ఉన్నారు అని చెప్పడానికి ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి మనకి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రాష్ట్రం అంతా 1 కోటి మంది సంతకాలు పెడుతున్నారు. ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారా? లేదు, జరగాల్సిందే ప్రైవేటీకరణ అని అన్నారా? లేదు, జరగకూడదని ఏమైనా చెప్పారా? ప్రజల పక్షాన్ని ఏమైనా నిలబడ్డారా? పేద రోగుల వైపు నిలబడ్డారా? లేదు, ఏరోప్లేన్ మోడ్లో ఉన్నారు. అలాగే రాష్ట్రం అంతా గుంతల రోడ్లు ఉన్నాయి. ఆ రోజు గుంతల గురించి ఆయన మాట్లాడినన్ని మాటలు ఎవరూ మాట్లాడలేదు. ఏరోప్లేన్ మోడ్. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఏరోప్లేన్ మోడ్. 2,66,000 కోట్ల రూపాయల అప్పులు. ఏరోప్లేన్ మోడ్. సూపర్ 6లో పథకాల కోత, ఎత్తివేత, కొన్ని పథకాలే ఎత్తేశారు. అయినా ఏరోప్లేన్ మోడ్లో డీసీఎం గారు. నెక్స్ట్, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినా మనం మాట్లాడం. సుగాలి ప్రీతి అంశాన్ని మాత్రం రాజకీయాలకి వాడుకుంటాం. నెక్స్ట్, మహిళలపై వేధింపులు, ఇసుక గ్రావెల్ దోపిడీ, అరటి కిలో ₹1.5 అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఏరోప్లేన్ మోడ్ నుంచి బయటికి రండి సార్. పంటలకు గిట్టుబాటు ధర లేదు. మోంధా తుపానుకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారన్నది చెప్పని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దేశం మొత్తంలో ఎక్కడైనా తుపాను వస్తే ఇంత నష్టపరిహారం చెల్లిస్తామని చెప్తారు. అంతేగాని కేంద్రానికి 6,000 కోట్ల రూపాయల నివేదిక పంపించామని చేతులు దులుపుకొని కూర్చోరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు.
యూరియా కొరత, బ్లాక్ మార్కెట్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, ఏరోప్లేన్ మోడ్లో ఆయన ఉంటారు. నెక్స్ట్ 7,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు, విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అయినా ఏరోప్లేన్ మోడ్. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ 2 స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు ఎన్ని మాట్లాడారంటే ట్రేడింగ్ 1లోనే చాలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ప్రాణాలు తీస్తున్న నకిలీ మద్యం, సైలెన్స్. ఊరు వాడ 2 లక్షల బెల్ట్ షాపులు, ఇంతే. నెక్స్ట్ 99 పైసలకే ఉర్సాగాళ్లకు భూ సంతర్పణ. 1000 కోట్ల భూములు వెళ్ళిపోయాయి, లక్షల కోట్లకి వెళ్ళిపోయాలండి. పిఠాపురంలో స్కూలు పిల్లలపై జాతి వివక్ష. కనీసం దీనిపైనైనా మాట్లాడతారా? నా బిడ్డల మీద ప్రమాణం చేస్తారు, ఇక్కడ ఎవరికి ఎటువంటి వివక్ష జరిగినా నేను ఊరుకోనని చెప్పిన వ్యక్తి ఈ క్షణం వరకు స్పందించలేదు. ఏరోప్లేన్ మోడ్లో ఉన్నారు. ఇది పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో ఉండని, రెగ్యులర్గా రాష్ట్రానికి రాని పవన్ కళ్యాణ్ ఎందుకు అకస్మాత్తుగా ప్రత్యేక విమానంలో దిగబడ్డారు? ఎందుకు తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కారు? రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, చంద్రబాబుకు అవసరమైనప్పుడే రాష్ట్రానికి రావాలి, వేషాలు వేయాలనే షరతును పవన్ ఉల్లంఘించారా? లేదా నవంబర్ 26న మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అందంగా మేకోవర్ అయి రాష్ట్రానికి వచ్చారా? ఈ కొబ్బరి మట్ట లాంటి మాటలు సబ్జెక్ట్ లేక, సబ్జెక్ట్ తెలియక, అమాయకత్వంతో మాట్లాడారా? లేక 2 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానంతో మాట్లాడారా? పవన్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం అంటున్నారు. వీళ్ళు తెలిసి అంటున్నారా, తెలియక అంటున్నారా? వీళ్ళు ఆడనిచ్చేదేంటి సార్, అవి ఆడితే కదా అనేవాళ్లకు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇక సినిమాలు చేయను అని పవన్ అన్నారు. ఉస్తాదు భగత్ సింగ్ చివరిది అవుతుందా, లేక ఓజీ సీక్వెల్ ఆఖరిది అవుతుందా? ఈ అంశాలన్నీ ఒక్కసారి పరిశీలించిన తర్వాత ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఒక్కసారి బిగ్ స్క్రీన్ పైన. రైట్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. కొబ్బరి మట్ట లాంటి డైలాగ్స్తో పవన్ కళ్యాణ్ తెలంగాణలో దిష్టి చుక్కలు పెట్టాలని ఎందుకు చూస్తున్నారు? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. ఇవాల్టి చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పసుపులెట్టి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 26న అకస్మాత్తుగా కోనసీమ జిల్లాలో తెగబడ్డారు. ఓకే, అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి సబ్జెక్టు లేక, సబ్జెక్టు తెలియక తెలంగాణ వాళ్ళు దిష్టి పెడితే ఇలా అయిపోయింది, రాష్ట్ర విభజనకు కూడా వాళ్ళ దిష్టే కారణం అనేటటువంటి మాటలు మాట్లాడడం, ఇది అమాయకత్వంతో మాట్లాడారా, లేక నిజంగానే 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి జ్ఞానంతో మాట్లాడారా? సార్ ముందుగా ఇంతకు ముందు మీరు ఒక ట్రెండింగ్ వీడియో ఒకటి చూపించారు సార్. దాంట్లో ఆయన రాష్ట్ర ఆదేశిక సూత్రాల మేరకు అన్నారు సార్. నేను పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను సార్. రాష్ట్రానికి ఆదేశిక సూత్రాలు ఎక్కడ ఉంటాయి నాకు ఎక్కడ చూడలేదు సార్. దేశానికి ఉంటాయి సార్ ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగంలో ఉంటాయి సార్ ఆదేశిక సూత్రాలు. అంటే రాష్ట్రానికి వారి ఉద్దేశంలో తెలుగు దేశానికే ఉండొచ్చు. దేశం అంటే ఆయన అంత మీద సార్. ఆయన నుంచి ఇంకేం ఊహిస్తాం సార్. బేసికల్ గా ఆంధ్ర రాష్ట్రం అనేది ఎంతో మంది మేధావులకి పుట్టినిల్లు సార్. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరెన్నికన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సార్. అదే విధంగా సుదూర సముద్ర తీరం ఉంది. దేశ విదేశాల్లో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం సార్. అయినా సరే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజుకి ఎందుకు డెవలప్ కావట్లేదని చెప్పి ఒక చిన్న ఆలోచన ఉండేది సార్ నాకు. ఈ రోజు దానికి ఒక క్లారిటీ వచ్చింది సార్. నాది బేసికల్ గా వ్యవసాయ కుటుంబం సార్. నాకు చిన్నప్పుడు మా ఇంట్లో కూడా చాలా గేదెలు ఉండేవి సార్. ఆ గేదెలకి బుడ్డ పిడుతులని పట్టేవి సార్. మీకు తెలుసో లేదో సార్, బుడ్డ పిడుతులని పట్టేవి సార్. అవి ఎంత లాగినా సరే గేదె రక్తం పీలుస్తా ఉండే సార్. అలా రాష్ట్రానికి బుడ్డ పిడుతుల్లో ఇల్లు పట్టారు సార్. రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర సంపదని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర భవిష్యత్తుని బుడ్డ పిడుతుల్లో లాగేసుకుంటా ఉంటే, పీల్చేస్తా ఉంటే ఇంకెక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది? సో ఏదైతే నవంబర్ 26వ తారీఖు ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారో తెలుసా సార్? జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతుల కోసం, అరటి రైతులందరూ కూడా అల్లో లక్ష్మి అంటుంటే వాళ్ళని కాపాడడం కోసం అక్కడికి వెళ్ళారు సార్. వాళ్ళ గురించి మాట్లాడడం కోసం, ప్రభుత్వాన్ని కదిలించడం కోసం అక్కడికి వెళ్ళారు సార్. దాన్ని డైవర్షన్ చేయడం కోసం అక్కడికి వెళ్ళి ఏ మాట అంటే ఆ మాట సార్. అదే కాదు సార్, 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు కదా సార్. దానికి సమాధానం చెప్పుకోలేరు కాబట్టి ఇట్లా విద్వేషాలు సార్. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితమే వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ఈరోజు 2 రాష్ట్రాల మధ్య సార్.
రాయలసీమకి వెళ్ళి రాయలసీమ వాళ్ళు తిడతాడు సార్, ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర వాళ్ళు తిడతాడు సార్. ఎన్నోసార్లు అన్నాను సార్, కడప ఫ్యూడలిస్టులు అంటారు, బాంబులు అంటారు అంటే ఒక ప్రాంతం మీద విద్వేషం. సో సనాతని ధర్మం ఎత్తి ఒక మతం మీద విద్వేషం. ఇలా ఎంతకాలం విద్వేషాలతో రాజకీయాలను నడుపు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ గారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నేను అడుగుతున్నాను సార్, ఆ రోజు మీరు రైతు పండుగ అని ఒక సభ పెట్టి ఆ సభలో ఈ మాట మాట్లాడారు. అసలు రైతు పండుగ అనే సభ ప్రజాధనంతో మీరు పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి? రైతులకి మొదటి ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టినందుక, అదే విధంగా రైతులకు మద్దతు ధర లేకుండా రోడ్డు మీద నిలబెట్టినందుక, అదే విధంగా రైతులకు సార్ వీళ్ళు చెప్పినట్టుగా ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రైతులందరినీ ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రైతులందరినీ మోంతా తుఫాన్ లో రోడ్డు పాలు చేసినందుక ఈ రోజుకి ఇవ్వలేదు సార్. వాళ్ళందరూ అడుగుతారు కాబట్టి దానికి ఖచ్చితంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ సార్, ప్రాంతాల మధ్య విద్వేషం సార్. ఇలా చెప్పుకుంటూ పోతే సార్, తిరుమల లడ్డు విషయంలో జంతు కొవ్వు కలిసిందన్నారు, అయోధ్యకు 1,00,000 లడ్లు పోయి అన్నారు. అది ఎక్కడ నిరూపితం కాలా, డైవర్షన్ చేయాలి, ప్రజల్లో చర్చ. మీరు చాలా పెద్ద లిస్టు చూపించారు సార్. ఆయన ఎక్కడైతే ఫ్లై అయిపోయారు, ఏరోప్లేన్ మోడ్ లోకి వెళ్ళిపోయారని, ఆ ఏరోప్లేన్ మోడ్లు మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకెళ్లడం కోసం, వాటి నుంచి డైవర్ట్ చేయడం కోసం ప్రాంతాల మధ్య సార్ సిగ్గుండాలి సార్ కొంచెమైనా పవన్ కళ్యాణ్ గారికి. పొద్దున్న లేస్తే ఆడే తింట, ఆడే పంట, ఆడే వ్యాపారాలు చేసుకుంటా, ఆడే షూటింగ్లు చేసుకుంటా, తినే కంచంలో పాస్ పోసుకోవడం అంటే ఇదే కదా సార్? అయ్యో అంత మాట ఎందుకండి? కాదంటారా సార్? ఆ స్థాయిలో పోలిక ఏంటి నాకు అర్థం కాలేదు సార్. ఆయన మాట్లాడిన పిచ్చి వ్యాఖ్యల వల్ల లక్షలాది మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో ఈ రోజు వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కూలీ పనులు చేసుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు సార్. మరి వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడుతుందా, పడదా సార్? తెలంగాణ ప్రజలు మంచోళ్ళు కాబట్టి నిజానికి ఆ ఎఫెక్ట్ లేకుండా చూసుకుంటున్నారు సార్. నేను అడుగుతున్నాను సార్, నేను లేకపోతే ఈయన మాటలకే అలాంటి పరిస్థితి వచ్చేది సార్. పవన్ కళ్యాణ్ గారు నేరుగా అడుగుతున్నాను సార్. సో DCM గారు అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకున్నాం సార్ మొన్నటి వరకు. కానీ మాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే దిష్టి తొక్క మినిస్టర్ అని అర్థమైంది సార్. దిష్టి ఏంటి సార్? దిష్టి రాష్ట్రానికి దిష్టిలో 3 ప్రాంతాలకు మీరు పట్టారు. ఒక ప్రాంతానికి ఉత్తరాంధ్రకి మీరు, ఆంధ్ర ప్రాంతానికి లోకేష్, రాయలసీమ ప్రాంతానికి ఆయన ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పట్టారు సార్. ఇలా 3 ప్రాంతాలకి 3 మీరు బట్టి పక్కన వాళ్ళంటే ఎలా? రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది సార్. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు సార్. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు సార్. ఈ 7 సంవత్సరాల్లో మీరు మద్దతు ఇచ్చినటువంటి, మీరు గెలిపించినటువంటి 5 సంవత్సరాలు, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఏం చేశారా అంటే చెప్పుకోవడానికి ఏమీ లేక, రాష్ట్రాన్ని ఒకవైపు విధ్వంసం చేస్తూ, రాష్ట్రాన్ని ఒకవైపు అప్పుల పాలు చేస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బంగాళాఖాతంలో తొక్కి పెడుతూ సార్ మీరు 2,66,6,000 కోట్లు అన్నారు సార్. తప్పు సార్, 3 లక్షల కోట్లు అయింది సార్. కేకులు ఊరు వాడ కేకులు కట్ చేస్తారేమో సార్ 3 లక్షల కోట్లు దాటిపోయిన తర్వాత 2 ఏళ్లలో. అలాంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ప్రజలను డైవర్ట్ చేయడం కోసం 2 రాష్ట్రాల మధ్య, 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకొడతారా? ఈజ్ హీ పొలిటీషియన్? అతను నిజంగా పొలిటీషియన్ అయినా సార్? అంటే ఆయన అమాయకత్వంతో ఏమన్నా అన్నారేమో తెలియక మామూలుగా. సార్ అమాయకత్వం ఏం లేదు సార్, పూర్తిగా ప్రీ ప్లాన్డ్ గా వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, మీరు ఏదైతే ఏరోప్లేన్ మోడ్ అని చూపించారో వాటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం ప్రీ ప్లాన్డ్ గా మాట్లాడినటువంటి మాట. సో అమాయకత్వంగా ఉంటే మొదటి రోజే క్షమాపణ చెప్పుండేవాళ్ళుగా. మరి ఎందుకు చెప్పలేదు క్షమాపణ మొదటి రోజే? సార్ మొదట్లో చెగోవీరా అన్నారు సార్, తర్వాత భగత్ సింగ్ అన్నారు సార్, తర్వాత వచ్చేసి లెనిన్ అన్నారు, స్టాలిన్ అన్నారు, సనాతన ధర్మ స్టార్ అన్నారు. మరి ఈ రోజు దిష్టి చుక్క మంత్రి అయిపోయారు సార్. దిష్టి చుక్క మంత్రి ఏంటి సార్? దిష్టి చుక్క మంత్రి DCM గారు సార్. DCM అంటే దిష్టి చుక్క మంత్రి గారే సార్. అలా అయిపోయారు సార్. మీరు అబ్రివేషన్ చెప్తున్నారు. సో ఈ రోజు సార్ నిజంగా ఈ రోజు తెలంగాణ ప్రాంతం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా సార్ 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు, ఈయన కరెక్ట్ గా మాట్లాడుంటే, ఈయన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుంటే, రాష్ట్రం యొక్క ధర్మం పట్ల మాట్లాడుంటే ఖచ్చితంగా మేము కూడా ఒక అపోజిషన్ పార్టీ అయినా సరే మేము కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు మీరందరూ కలిసి మా ఉప ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి ఉన్నాం. మీరేమో పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కోతలన్నీ కూసి వాళ్ళందరూ అంటా ఉంటే, అయ్యో మా ఉప ముఖ్యమంత్రి గారిని పక్క రాష్ట్రం వాళ్ళు ఇన్ని రకాల మాటలు అంటున్నా సరే మేమేం అనలేకపోతున్నాం అని చెప్పి బాధపడతా ఉన్నాం. మేము మా రాష్ట్రం పరువు, ఆంధ్ర రాష్ట్రం యొక్క, ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఈరోజు తుంగలో దొక్కింది ఎవరు? కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు మేము ఆడనివ్వము, ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు మేము ఆడనివ్వము అని వార్నింగ్లు వస్తున్నాయి ఇక్కడ నుంచి, తెలంగాణ నుంచి. సార్ పాపం సార్ కోమటిరెడ్డి గారు మంచి మాట అన్నారు సార్. కాకపోతే 1-2 రోజులు అన్నారు సార్. బేసికల్ గా అయితే మ్యాట్ని కూడా ఆడవు సార్.
వాళ్ళు ఆడించాల్సిన పని ఏముంది? మనం చూసాం కదా సార్. మళ్ళీ చెప్తా ఉన్నాం సార్, పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి దిష్టి చుక్క గిష్టి చుక్క సనాతన ధర్మం మాటలు కాదు సార్. తప్పిపోయిన 30,000 మంది మహిళలను తెప్పించండి, కులభావన తెచ్చుకొని ఓట్లేయండి అని చెప్పినటువంటి కాపులకి సంక్షేమం చేయండి. నియోజకవర్గానికి 500 మందిని పారిశ్రామికవేత్తలు చేస్తున్నారు, వాళ్ళని చేయండి. మహిళల మీద కన్నెత్తి చూస్తే గుడ్లు బిక్కేసే చట్టం తీసుకొస్తున్నారు, వాళ్ళని చేయండి. సూపర్ 6 లో మిగిలిపోయిన హామీలు, సూపర్ 6 లో అరకొరగా ఇచ్చిన హామీలను మొత్తాన్ని ఫుల్ఫిల్ చేయండి. అప్పులను కంట్రోల్ చేయండి, దుబారాన్ని కంట్రోల్ చేయండి, కరప్షన్ ఆపేయండి. ఇవి కాకుండా అయోధ్య లడ్ల విషయంలో మీకు చేసినటువంటి ఏదైతే బ్రహ్మహత్యాపాతం అని ఉంటుంది సార్, గోహత్య బ్రహ్మహత్య రెండు ఒకటే సార్. అంతకు మించిన పాపానికి మూట కట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులకి బేషరతుగా క్షమాపణ చెప్పండి. అలా కాకుండా ఇలా దిష్టి చుక్క, దిష్టి తగిలింది, కొబ్బరి చెట్లు పోయాయి, ఏంటి సార్ ఇది? తుఫాన్ వచ్చి కొబ్బరి చెట్లు మొత్తం పోతే సార్, తుఫాన్ వచ్చి కొబ్బరి చెట్లు మొత్తం పోతే రైతులకు అండగా నిలబడాలి కదా సార్. తుఫాన్ వల్ల వచ్చినప్పుడు 20,000 రూపాయలు ఇలాంటివి తప్పుడు ప్రచారాలు చేస్తే మీ పైన కేసు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు తుఫాను తిప్పి పంపారు కదా. నో చంద్రబాబు నాయుడు గారు తుఫాను తిప్పి పంపించేశారు. తుఫాను నష్టం కాదది. మీరు అనవసరంగా దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలకి క్వశ్చన్ మార్క్. సార్ ఒక జర్నలిస్ట్ చెప్పారు సార్, అంటే నాకు రెండింటి కాన్ఫ్లిక్ట్ ఉంది సార్. ఒక జర్నలిస్ట్ ఏమన్నారంటే మోంతా తుఫాన్ని మోచేత్తో నూకారన్నారు సార్. ఇంకో జర్నలిస్ట్ ఏమన్నారంటే కుదరలేదు కానీ లేకపోతే తుఫాన్ కూడా చుట్టూ తీసిరేసేవాడు అన్నారు సార్. మరి ఏది నిజం సార్? నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను సార్, మీరు ప్రతిపక్షంలో ఏదైతే మీరు ఎమ్మెల్యేగా కూడా కాదు సార్, మీరు జనసేన పార్టీ అధినాయకుడిగా ఉన్నప్పుడు నివార్ తుఫాన్ వచ్చినప్పుడు మచిలీపట్నం ఏరియాలో మీరు పర్యటిస్తూ ఎకరాకి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించాల్సిందే, తక్షణం 10,000 రూపాయలు ఇవ్వాలన్నారు కదా. మరి 2 నెలలు అయిపోయింది. రైతులకి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి చిల్లి గవ్వ ఎక్కడా? ముందు వాటి మీద మీరు దృష్టి సారించండి. చనిపోయినటువంటి చిన్నారులకు సంబంధించినటువంటి వాటి మీద దృష్టి సారించండి. రోడ్లు గుంతల రోడ్లు గుడ్ మార్నింగ్ సీఎం అనమన్నారుగా. ఇప్పుడు మేమంటున్నాం అయ్యా ఈ రోడ్ల మీద పోతే బతికే పరిస్థితే లేదు. బ్యాడ్ మార్నింగ్ సీఎం, బ్యాడ్ మార్నింగ్ సీఎం. వాటి మీద దృష్టి సారించండి సార్. ఇలా కాకుండా 2 ప్రాంతాల మధ్య విద్వేషం ఏంటి? అది రాజకీయం అంటారు. తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇంకా బతకనిచ్చారు సార్ ఆంధ్ర వాళ్ళని అక్కడ. ఒక్క నిమిషం ఆగండి పాషా గారు. అసలు ఈ రాష్ట్రంలో ఉండని రెగ్యులర్గా రాష్ట్రానికి రాని పవన్ కళ్యాణ్ ఎందుకు అకస్మాత్తుగా నవంబర్ 26న ప్రత్యేక విమానంలో దిగారు? ఎందుకు తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కారు? అందరికీ నమస్కారం అండి. సార్ నవంబర్ 26 పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మీరు చెప్పారు కదా. అదే రోజు రాష్ట్రంలో ఇంకొక ప్రోగ్రాం జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ప్రోగ్రాం ఏంటో ఒకసారి చెప్పగలరా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో అరటి రైతుల్ని పరామర్శించారు. వాళ్ళ బాధల్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి, నిజంగా అరటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు. 50 పైసలు కిలో అరటి అన్నది అక్కడ వస్తున్నటువంటి ధర 50 పైసలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన ట్వీట్, అది రేపు పావులైనా అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక మ్యాచ్ బాక్స్, ఒక అగ్గిపెట్టె కూడా రాదు ₹1 అయితే అరటి పండు ధర అంతలా పడిపోతే, రైతుల జీవితాలు రోడ్డున పడితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రోగ్రాం హైలైట్ అవుతుంది అని రాత్రికి రాత్రే ఏం చేయాలి? అరే నేను ఇక్కడ లేకపోయే, మా అబ్బాయి లేకపోయే బిజీగా ఉన్నాడో ఏందో, సరే ఎక్కడ ఉన్నారు పవన్ గారు? అక్కడ ఉన్నారు, రమ్మనండి. అయిపోయి ఆయన పాపం హడావుడిగా వచ్చినట్టున్నాడు. ఆయన హెయిర్ స్టైల్ కూడా కొంచెం అటు ఇటు అయిపోయింది. ఏమైంది అంటే కొంచెం నాకు అంటే హీరోగా బాగా కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు, నాకు చాలా ఇష్టం. ఆయన హెయిర్ స్టైల్ కూడా కొంచెం ఎట్లనో అది పిచ్చగుళ్ళలాగా అయిపోయింది. సో అంటే నాకు అనిపించిందండి, నాకు నచ్చలేదు, అందుకే చెప్తున్నా, క్షమించాలి. ఒకటి పాషా గారు అది నెక్స్ట్ మూవీలో అది అదే హెయిర్ స్టైల్ తోటి ఆయన కనిపించబోతున్నాడు. ఓహో అదా నాకు తెలియదు. సో అట్లే లేచి వచ్చినట్టున్నాడు పాపం. ఆయన వచ్చాడు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రోగ్రాం, రైతుల్ని కలుస్తున్నటువంటి ఆ తీరుని మీడియాలో లేకుండా చేయాలి. పచ్చ మీడియాలో అయితే ఎట్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వేయరు, ఉన్న కొన్ని మీడియాలలో కూడా లేకుండా చేయాలి, కేవలం ఫ్రంట్ పేజ్లో హైలైట్ అవ్వాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సరే వస్తే హైలైట్ అవుతారా? అవ్వరు. వస్తే హైలైట్ అవ్వరు కదా, అవ్వరు. ఏం చేయాలి? ఏదో ఒక పుల్ల పెట్టాలి. అందుకే ఏం చేశారు తెలుసా? పడుకున్నోని లేపి తన్నించుకోవడం అంటారు దీన్ని. ఈయన చేసిన పని పడుకున్నోని లేపి తన్నించుకోవడం.
ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈయన బతికేది తెలంగాణలో, ఈయన ఇల్లు ఉన్నది తెలంగాణలో, మళ్ళీ వ్యాపారాలు ఏమైనా ఉన్నాయో లేదో నాకు తెలియదు, కుటుంబం ఉన్నది తెలంగాణలో, మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలంగాణనే. అప్పుడప్పుడు లేచి ఆంధ్రప్రదేశ్కి వస్తారు. ఉన్నటువంటి తెలంగాణనే ఆయన అనకూడని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే నరదిష్టి అన్నాడు. నరదిష్టి అన్నాడు. సరే, నరదిష్ట అది కాదా అన్నది అది తెలంగాణ ప్రజలు ఇప్పుడు విమర్శిస్తున్నారు. నువ్వు సినిమాలది, నీ సినిమాలు ఎట్లా ఆడతాయో చూస్తాను అని చెప్పేసి డైరెక్ట్గా ఫిలిమాటోగ్రఫీ మినిస్టర్ అనుకుంటా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు ఈ మాట అనకపోయి ఉంటే 2 రోజులు ఆడేయి, ఇప్పుడు ఆ 2 రోజులు కూడా ఆడనివ్వము, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అన్నారు. సరే, ఇప్పుడు అన్న మాట అనేసిండు, లేపి తన్నించుకున్నాడు, మరి క్షమాపణలు చెప్తారా అది ఆయనకే వదిలేద్దాము. కాకపోతే కోనసీమకి ఎందుకు వెళ్ళారు దయచేసి మీరు చెప్పండి సార్, ఎందుకు వెళ్ళారు? అక్కడ రైతుల్ని పరామర్శించడానికి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి. ఏంటి తుఫాన్ కా? కాదు సార్, రైతు పండుగ అంట సార్. లేదు రైతు అదే రైతు పండుగ అంట సార్, దాని పేరు. లేదు సార్, ఇప్పుడు తుఫాన్ వచ్చింది కాబట్టి పరామర్శించడానికి వెళ్ళారా? కాదు. దేనికి వెళ్ళారు మరి? దేనికి వెళ్ళారు? రైతు పండుగ అంటున్నారే, పండుగ చేసుకుంటారు సార్. అక్కడికి వెళ్ళి ఆ చెట్లను చూసి అక్కడక్కడ అసలు మొండాలు లేకుండా ఉన్నాయి అది ఇది అన్నారు కదా మీరు. సరే, తుఫాన్ వచ్చిందో ఏం వచ్చిందో పరామర్శించడానికి వెళ్ళారు. కాకపోతే నేను వరాలు ఇవ్వలేను. రైతు పండుగ సార్, పల్లె పండుగ 2.0. అది ఏ పండుగ? పల్లె పండుగ 2.0 ప్రారంభించారు. సరే, ప్రోగ్రామ్ పేరు దొరకలేదు సార్, వెతికి ఇప్పుడే పట్టాను. సరే, మీరు పట్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక మాట అన్నారు, నేను వరాలు ఇవ్వలేను అన్నారు. మరి దేనికి ఫోటోలు తీయడానికి వెళ్ళారా? మీరు వరాలు ఇవ్వలేనప్పుడు ముఖ్యమంత్రి గారే ఇస్తారు అన్నప్పుడు మీరు ముందు ఒక కెమెరామెన్ని, వెనక ఒక కెమెరామెన్ని, సైడ్కి ఒక కెమెరామెన్ని, అటొక్కడిని ఇటొక్కడిని సినిమాలకు పోజులు ఇచ్చినట్టు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారా? మరి ఆ ధనం ప్రజాధనమా, ఆయన సొంత ధనమా? దేనికి వెళ్ళారు మీరు? మీరు ఒకవేళ వరాలు ఇవ్వకపోతే అక్కడ సమస్య ఉంది, ఆ సమస్యకి మీరు పరిష్కారం చూపలేకపోతే దేనికి వెళ్ళారు? ఫోటోలు తీయడానికి వెళ్ళారా? 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టడానికి వెళ్ళారా? దయచేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఇక ఇందాక మీరు చాలా అమాయకంగా ఒక మాట అడిగారు, ఆయనకి అవగాహన. సార్, పవన్ కళ్యాణ్ గారికి అవగాహనకి సంబంధం ఉండదు. ఎట్లా సంబంధం ఉండదు? ఆయన సినిమా డైలాగులు బయట రాజకీయాల్లో వాడతాడు, అది మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని నిద్రలేపి, సార్ మెడికల్ కాలేజీల సమస్య ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అంటే, అవునా ఎప్పటి నుంచి అంటాడు. ఎన్ని మెడికల్ కాలేజీలు అడిగితే చెప్పగలరు? ఫట్టు అని అడిగితే మీరు అది కూడా చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రారంభించారంటే అది కూడా చెప్పలేరు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రైవేట్ కమ్మేస్తున్నారంటే అది కూడా చెప్పలేరు. ఆయనకి అవగాహన ఉండదు. ఎకరా ఎంత కమ్మేస్తున్నారంటే అది కూడా తెలియదు సార్. ఆయనకి అదంతా సంబంధం ఉండదు. మీకు అర్థం కావట్లా? దీనివల్ల ఎవరి జీవితాలు నాశనం అవుతాయంటే ఏం సంబంధం ఉండదు. ఆయనకి ఒక ఎజెండా అన్నది ఇస్తున్నారు. వీటికి ఆన్సర్ కూడా తెలియదు. ఏమి చెప్తాను కదా, బేసిక్స్ మెడికల్ కాలేజీలు పక్కన పెట్టండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ, ఆయనకి ఎప్పటి నుంచో హోంమంత్రిత్వ శాఖ మీద కన్నుంది, మనందరికి తెలిసిందే. పోలీస్ శాఖ ఎందుకు 36 స్థానానికి పడిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పండి అంటే, అవునా ఎవరు చెప్పారు? నాకు కేంద్ర ప్రభుత్వ బలగాలు ఏం చెప్పలేదే, నాకు అన్ని బలగాలు చెప్తాయే, నాకు ముందుగానే తెలుస్తుందే, ప్రధానమంత్రి గారి సెక్యూరిటీ వాళ్ళు నాతో మాట్లాడతారే, మరి దీని గురించి చెప్పలేదే అంటాడు. అది ప్రస్తుతం నడుస్తుంది. ఈరోజు అప్పులు 2,66,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటే, అవునా 16 నెలల్లోనేనా అంత ఫాస్టా? ఈ లెక్కన 5 ఏళ్లలో 10 లక్షలు అయిపోతాయి, 10 లక్షల కోట్లు అయిపోతాయి. దిస్ ఇస్ ద వరల్డ్ రికార్డ్, వావ్ వండర్ అంటాడు. ఆ పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. ఇక రైతుల గురించి పవన్ కళ్యాణ్ గారిని అడగాలి అంటే జుబ్బేసుకొని రావడం, అంతేగాని ఆయనకి దగ్గర ఏం అవగాహన ఉండదు. ఏది సార్? ఆ జుబ్బా వైట్ జుబ్బా సార్, ఆ ఫోటోలో మీరే రైతుల దగ్గరికి వెళ్తున్నప్పుడు దానికి తగిన అటైర్ ఉండాలి కదా సార్. అంటే అటైర్ల గురించి మనం ఆలోచించే పరిస్థితిలో ఉంటే అందువల్లనే రైతులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితులు వచ్చినాయి. సార్, రైతుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు అటైర్లు ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఏది ఉంటే అది వేసుకుంటాం, ఒక గుడ్డ కప్పుకుంటాం, వచ్చేస్తాం. ఈ రోజు 50 పైసలు అరటి, టమాటా, జొన్న, మొక్కజొన్న, పత్తి ఏమున్నాయి, ఉల్లి రైతులు కూడా ఈరోజు రోడ్డున పడ్డారు. ఈరోజు అంత జరుగుతుంటే ఈ సమస్య ఉంది, ఈ సమస్య మీద నేను ప్రధానమంత్రి గారి సెక్యూరిటీ గార్డులతో మాట్లాడతాను అని చెప్తున్నాడా? మోందా తుఫాను గురించి కూడా ఏం మాట్లాడలేదు సార్. 6,000 వస్తా, మోందా గురించి కూడా వస్తా. ఓకే, ఈయన డబుల్ ఇంజన్ సర్కార్ అంటాడు. ఈయన కాదు, అందరూ అంటారు. బీజేపీ అంటది, నరేంద్ర మోదీ గారు, ఈయన మన చంద్రబాబు నాయుడు గారు ఈయన అంటారు. యాడుంది డబుల్ ఇంజను? మీ ఒక ఇంజన్కి ఇంకో ఇంజన్కి సంబంధమే లేదా? నెల రోజులు దాటినా కూడా మీరు అసలు డబ్బులు పక్కన పెట్టేద్దాం. 900 కోట్లు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫట్టు అని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఈ ఎమర్జెన్సీకి ప్రస్తుతం ఇది తీసుకోండి, మిగతా డబ్బు మేము అరేంజ్ చేస్తాం, ఇదే ఉంటుంది కదా. ఎమర్జెన్సీ దాటిపోయి 4 రోజులు అయింది, ఇంతవరకు పట్టించుకునే నాదుడు ఉన్నాడా? ఆ పర్ఫార్మెన్స్ గుర్తున్నాయా మీకు? ఒక్క రైతుకి నష్టపరిహారం ఇంత ఇస్తామని ఇప్పటి వరకు ప్రకటించలేదు.
అరే ఆ ఈ 900 అన్యాయం ఎక్కడా కోట్లు చూడలేదు. ఆ 900 కోట్లు నారా లోకేష్ గారు వెళ్ళారంట 900 కోట్లు కోట్లు కావాలని. పట్టుకొస్తాను పోయిందంట. మరి ఆ 900 కోట్లు ఆయన డబుల్ ఇంజన్ సర్కార్లు ఇస్తారా లేదంటే గర్కుజాం అని చెప్పేసి పంపించేస్తారా మనకి అవగాహన లేదు. కానీ Yes. ఈ రోజు రైతులకి డబుల్ ఇంజన్ సర్కార్ పేరు మీద ఏంటంటే కేవలం మభ్యపెట్టే ఈ విజువల్స్. రెండోది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో డబ్బా పెట్టుకుని కూర్చున్నారు. అప్పుడు మాకు గుర్తుంటుంది ఆ తుఫాన్ అక్కడ నడుస్తున్నప్పుడు పాపం రాత్రంతా కష్టపడ్డారు. ఆయన నారా లోకేష్ గారు బాగా కష్టపడ్డారు. Okay. ఆ విజువల్సే దొరికినాయి ఈ రోజు మనకి. ఈ రోజు మనకి అదృష్టమే దక్కింది. కేవలము వీడియోలలో చూయించుకునే అదృష్టమే ఈ రోజు మనకు దక్కింది. మీరు ఏమంటున్నారు సార్ అమరావతి భూదంద? సార్ అమరావతి భూదంద గురించి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే అది పాపం. అమరావతి భూదంద గురించి తెలుసు కదా, గతంలో ఆయన ఏమన్నారు, బలవంత భూసేకరణ చేస్తే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను, ఇక్కడే ధర్నా చేస్తానని నేలపైన కూర్చొని రైతులతో కలిసి చద్దనం తినొచ్చారు. చద్దనం తినింది మర్చిపోతారు ఆయన? అదే సార్ చద్దనం తినొచ్చారు కదా. అంటే స్క్రిప్టులు ఆయన దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది. రీసెట్ బటన్ ఉంటుంది. 12 గంటలకు పనుకోగానే నైట్ 12 గంటలకు రీసెట్. నిన్నేం మాట్లాడాడు ఈరోజు మాట్లాడు మర్చిపోతాడు సార్. చద్దన్నం వాళ్ళతో కలిసి తిన్నారు సార్. మట్టి కుండలో తిన్నారు. ఒక ముస్లిం ఇంటికి వెళ్ళి ఒక ముస్లిం మహిళ ఆమె సోఫా మీద కూర్చుంటే ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని టోపీ పెట్టుకొని బిర్యానీ తినొచ్చాడు. బిర్యానీ అది మీకు తెలిసే ఉంటుంది, మీకు గుర్తుండే ఉంటుంది. చెగువేరా అన్నాడు. పోయి ఆమె ఒక వేరే యూపీలో ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు మాయావతి గారు ఆమె కాళ్ళ మీద పడి వచ్చాడు. ఆయన తినని సద్దన్నం ఏడ తినలేదు చెప్పండి. ప్రతి చోట సద్దన్నాలే తినొచ్చాడు. దాదాపుగా అన్నాలు అయిపోయినాయి. ఈ రోజు అయిపోయినాయి, ఇండ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాక మళ్ళీ 1వ నెంబర్ కానీ సున్నం వేసుకుంటూ వస్తున్నాడు. మొత్తం ఫైనల్ గా ఆడికేస్తాడు సున్నం. అంటే ఇంకో విషయం సార్, తిక్కా ఏదో అన్నారు ఇందాక మీరు. తిక్కా అన్నారు. తిక్కా అన్నట్టు సినిమా డైలాగ్. అదే సార్ మీరు అనలేదు, క్షమించాలి. సినిమా డైలాగ్. ఆ తిక్కా అన్న రోజే మొదటి రోజే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుని ఉండుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఈ గతి పట్టేదా? అది సినిమా డైలాగ్ సార్. అదే సార్, జిఎస్టీ మనం రోజు ప్రతి నెల చూస్తున్నాం చెల్లింపులు అదేదో అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందంటారు మీరు? ఒక లక్కీ గెస్ చేయండి. ఏ స్థానంలో ఉంటుంది? ఎక్కడో దిగువన ఉంటుంది. యాక్చువల్లీ టాప్ లో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లే ఉండేది. కానీ మన మేధావులకు అది కనిపించదు. ఏం కనిపిస్తుంది? ఆహా జగన్మోహన్ రెడ్డి గారు అదేదో ఆర్థిక నేరం అదేదో చేసిండో ఆయన ఏదో కాల్ చేయాలి. అమ్మ జీవితం, నువ్వు కాల్ చేయాలా కాల్ చేయవద్దా అది వేరే సంగతి. అది నీ ముత్తాతలు చేయలేరు. నువ్వు చేయవలసిన పని ఏంటి? రాష్ట్రంలో ఏం జరుగుతుంది అది చూడు. ఆయన ఎవడో మేధావంట. ఆయన మేధావి నేను ఒప్పుకుంటా. ఆయన మేధావి నేను ఒప్పుకుంటా, రియల్గా ఒప్పుకుంటా. కానీ నీ మేధావితనం ప్రజలకి మంచి చేయడంలో వాడు సంకనాకితే వస్తుంది. ఆ పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో. ఈయనేమో ఈ పర్ఫార్మెన్స్, ఆయనేమో ఆ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ చూసి రోజు మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. సార్ 31వ తారీఖు వచ్చిందంటే రైట్ ఉంటా సార్. నేను రెడీగా ఉంటా. 31వ తారీఖు రేపు పొద్దున మా చంద్రబాబు నాయుడు గారి ఆడికి వెళ్తున్నారు. మొత్తం కలిపి కోట్లాది రూపాయలు కేవలం పెన్షన్లు ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నాడు. మనం అందరం ఏమనుకుంటాం, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు 2 కోట్లు 3 కోట్లు ఖర్చు అవుతుంది. కాదు సార్, మంత్రులు వెళ్తున్నారు, మంత్రుల ఖర్చు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, ఎమ్మెల్యేల ఖర్చు. ఇదంతా కూడుకుంటే మనము మెడికల్ కాలేజీని ఆపుకోలేమా? స్టాచ్యూలకి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి. ఈ రోజు మన దగ్గర ఏంటి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేసి గ్రాఫిక్స్ చేసేసి మొత్తం ప్రజల్ని మభ్యపెట్టడానికి డబ్బులు ఉన్నాయి. కానీ మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి డబ్బులు లేవు అంటే ఇంతకంటే సిగ్గుచేటు సార్. ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి డబ్బులు లేవంటే సిగ్గుచేటు. ఆరోగ్యశ్రీ సార్, ఆరోగ్యశ్రీ సిగ్గుతో చచ్చిపోవాలి. 3,000 కోట్లు పెడితే ప్రజల ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు కానీ 2,66,000 కోట్ల రూపాయలు జమ చేసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ ఇందాకే మీరు చెప్పారు, డబ్బులు లేవు, రాష్ట్రం ఖాళీ, ఖజానా ఖాళీ. మళ్ళీ డైలాగ్ మరి 2,66,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి సార్? దయచేసి నాకు అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తా. అది ఆ మూట ఎంత ఉంటుందో ఒకసారి చూసొద్దామన్నా. ఎటు పోయిందో ఎవరికి తెలియదు. రైట్, సురేష్ గారితో మాట్లాడదు. సురేష్ గారు, ఎప్పుడు ఏరోప్లేన్ మోడ్లో ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నవంబర్ 26న నార్మల్ మోడ్లోకి వచ్చేసి ఒక్కసారిగా ఏరోప్లేన్లో అక్కడ వాలిపోయి తెలంగాణ వైపు ఎందుకు దృష్టి పెట్టారు? ఇది అర్థం కావట్లేదు ఎవరికి. ఈశ్వర్ సార్, ముందుగా మీకు, శేఖర్ రెడ్డి అన్న గారికి, భాషా గారికి నా నమస్కారాలు. నమస్తే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చించుకుంటే ముందుగా ఆయనకి పరిణతి అనేది రాజకీయాల్లో లేదు. ఆయనకి ఏ విషయం మీద కూడా అవగాహన ఉండదనేది స్పష్టంగా ప్రతి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారే రుజువు చేస్తారు. ఎప్పుడైనా కూడా సరే మీరు చూడండి, ఆయన మాటలకి చేతలకి పొంతన అనేది ఇప్పటి వరకు రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క విషయాన్ని కూడా వారు చెప్పిన విషయానికి నిలబడ్డు. పొలిటికల్ గా ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి గట్టిగా నిలబడేటువంటి ధైర్యం కావాలి.
అలాంటి ఆలోచన విధానం కావాలి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కనీసం పోటీ చేయను, నేను తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పి మాట్లాడారు. మళ్ళీ నేను సొంతంగా పోటీ చేస్తానని 19లో పోటీ చేశారు. మళ్ళీ తిరిగి కమ్యూనిస్టులతో పోటీ చేశారు, బిఎస్పీతో కలిశారు. ఇలాగ అన్ని పార్టీలతో కలిసి వెనక్కి వెళ్ళి తీరా భూమి గుండ్రంగా ఉంటుందన్నట్టు మళ్ళీ తెలుగుదేశం గూటికి చేరారు. ఇక్కడ ఆయన అవగాహన ఏంది, ఆయన విధానాలు ఏంది స్పష్టంగా అర్థమవుతుంది. మరి నిన్న రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పెల్లుబిగుతోంది. ఈ రకంగా రైతులు అవస్థలు పడుతున్నారు, అష్ట కష్టాల పాలవుతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవాలనేటువంటి ఇది లేకుండా ఎక్కడ ప్రతిపక్ష నేత చేసేటువంటి వ్యవహారం వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని పల్లె పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కాదు, అరటి రైతుల కష్టాలు ప్రజలకు తెలియకూడదా? దేశం మొత్తం చూడకూడదా? రాష్ట్రం చూడకూడదా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకూడదా? ప్రభుత్వానికి కూడా తెలియకుండా దాచిపెట్టాలా వ్యవహారాన్ని? ఎందుకంటే మీరు చెప్తున్నట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారేమో అరటి రైతు కష్టాలు దేశాన్నే ఒకసారి ఇటువైపు చూడండి అని చెప్తున్నారు. ఆ వార్త ఇక్కడ మనకు సాక్షి దినపత్రికలో కనిపిస్తోంది. పూర్తిగా ఎల్లో మీడియా ఆ వార్తను ఎత్తేసింది. పవన్ కళ్యాణ్ గారిది ఏంటి, గుంతల పడ్డ రోడ్లు ప్రశ్నిస్తే కేసులు, ఇదే పాత డైలాగ్, ఎప్పుడుది ఎలక్షన్ ముందు డైలాగు. ఆ డైలాగ్ని పెట్టుకొని అదే వార్త రాసుకున్నారు మన నవంబర్ 20. ఇక్కడ మీరు స్పష్టంగా ఆలోచించాల్సింది ఒకటే సార్, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిందంటూ ఏమీ లేదు చెప్పుకోవడానికి. కాబట్టి ఏదో ఒకటి హడావిడి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్లలో చెప్పిన మాట ఏంటంటే, ప్రజల దగ్గర ఓటు అభ్యర్థిస్తా, అధికారాన్ని అభ్యర్థిస్తా, ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి అధికారం ఇవ్వండి, ప్రభుత్వం ఎలా పని చేయాలో చేసి చూపిస్తా అని మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మరి మాట ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాలన ఎలా ఉండాలి? 2 రూపాయలకి మామిడి పండు దొరకడం పాలన, లేదంటే 2 రూపాయలకి ఉల్లి దొరకడం పాలన, 5 రూపాయలకి టొమాటో దొరకడం పాలన, 50 పైసలకి అరటి కిలో దొరకడం పాలన? పల్లె పండుగ అంటే ఈ రకమైన ధరలతో రైతులు పండుగ చేసుకోవాలా? పవన్ కళ్యాణ్ గారికి వాస్తవానికి ఆయన చాలా దూరంగా ఉంటారు. ఆయన భ్రమలో బతుకుతూ ప్రజలు కూడా ఆ భ్రమలోకి వెళ్ళిపోవాలని భ్రమింపజేస్తూ ఉంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఆయన జనసేన పార్టీ కార్యాలయం నుంచి వక్రీకరిస్తున్నారంటే ఎవరు వక్రీకరించారు? ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో అదే మాటని ప్రస్తావిస్తున్నారు అందరూ. ఎవరు ఆ మాట వక్రీకరిస్తున్నారని? జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన, పత్రికా ప్రకటన అంటే ఎవరో పార్టీ నాయకుడి పేరు మీద రావాలి కదా, పార్టీ అధ్యక్షుడి పేరు, కార్యదర్శి పేరు, ప్రధాన కార్యదర్శి పేరు మీదనో రావాలి కదా. అందులో ఏం కనపడలేదు. ఒకసారి వేయండి, స్క్రీన్ పైన వేయండి, చూపిస్తున్నాండి. సురేష్ గారు మాట్లాడతారు. అందులో ఎవరి పేరు లేదు, ఎవరి సంతకం లేదు సార్. ఊరు పేరు లేని లెటర్ అది, ఉత్తుత్తి లెటర్, గాలి లెటర్. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల పట్ల ఇంతగా తెలంగాణ వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనలు చెప్తా ఉంటే కనీసం దానికి పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇవ్వాలన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పని కూడా చేయలేదు. కనీసం ఆయన వివరణ, క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు అందరూ. క్షమాపణ చెప్పకపోతే పోయారు. కనీసం అరే నేను ఈ ఉద్దేశంతో నా వ్యాఖ్యల్లో అర్థం ఇది అనొచ్చు కదా. ఈరోజు తెలంగాణ వాళ్ళే కాదు సార్, ఆంధ్రాలో కూడా కోనసీమల నుంచి కూడా మొత్తం ఆంధ్రవాదులు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి శాపం కోనసీమ జిల్లాలని మాట్లాడారు. అవును, ఏం శాపం? తెలంగాణ వాళ్ళు వాళ్ళ నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా అధికారం మాకు కావాలని వాళ్ళు ఉద్యమం చేపట్టి ఈరోజు రాష్ట్రంలో విడిపోతే దానికి శాపము కోనసీమ జిల్లాలో పచ్చదనం అన్నారు. ఇదేంటి? ఎంత అవమానపరచడం ఏంది? కోనసీమ జిల్లా వాళ్ళకి అవమానం కదా ఇది, శాపమా? ఈ తలాతోకా లేని లెటర్ ఏంటి నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి ఎవరు ఇలాంటి లెటర్ రిలీజ్ చేయరు సార్. ఇదేంటిది ఈ లెటర్? ఎవరు రిలీజ్ చేసినట్టు? ఏదైనా జిరాక్స్ సెంటర్లో ఏదైనా జిరాక్స్ చేసి ఎవరైనా పెట్టేశారా? ఆకాశ రామన్న విడుదల చేశారు సార్. అది ఇదే మీకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కనీసం మొన్న తిరుమలలో తొక్కిసలాట జరిగితే చైర్మన్ క్షమాపణ చెప్పాలి అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. తప్పు జరిగింది, క్షమాపణ చెప్పాలి అని బిఆర్ నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఈ రోజు కోనసీమ జిల్లాల శాపము రాష్ట్రం విడిపోవడానికి కారణం అన్నారు. అవును, తెలంగాణ దిష్టి ఈ రోజు ఆంధ్రాకి తగిలింది అన్నారు. ఇవి ఎంత అసంబద్ధమైనటువంటి మాటలు. రైట్. ఈ వ్యాఖ్యలు ఇంతగా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఈయన బాధ్యతాయుతంగా దీనికి వివరణ, క్షమాపణ చెప్పరా? ఇదేనా ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సినటువంటి తీరు? అంతా ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారమే జరిగిందే ఇదంతా కూడా, ఈ టూర్ మొత్తం కూడా?
సార్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితనం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తూ ఎక్కడైనా ఏదైనా పార్టీకి గాని ప్రభుత్వానికి గాని డ్యామేజ్ జరుగుతుంటే దానిని ఏదో ఒక రకంగా పోడ్చడమే వారి పని. ఈరోజు రాష్ట్రంలో వారు చెప్పినటువంటి సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యధిక సంక్షేమాన్ని అందిస్తా ఇది పవన్ కళ్యాణ్ యొక్క హామీ అన్నారు. ఈరోజు పెన్షన్లలో 6 లక్షల పెన్షన్లు కోత విధించేశారు. దివ్యాంగులనైతే రీవెరిఫికేషన్ పేరిట నరక యాతన చూపుతున్నారు. ఈరోజు ఇస్తానన్నటువంటి హామీలు ఒక ఏడాది ఎగ్గొట్టారు. ఇంకా ఇవ్వాల్సినటువంటి హామీలు మహిళకి 1500 నెలలా లేదు, నిరుద్యోగ భృతి 3000 లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మీద నిలబడ్డారు? ఒక్క మాట అన్నా కొన్ని పాలన నేను ఏంటో చూపిస్తున్నారు అంటే ఏంటి? ఈ రకంగా విధ్వంసం అవడం పవన్ కళ్యాణ్ గారు చూపాలనుకున్నారా? ప్రజలకి రాష్ట్రం అప్పుల పాలవడం పవన్ కళ్యాణ్ గారు చూపించాలనుకున్నారా? రైతులు ఈ రకంగా రోడ్డున పడడం పవన్ కళ్యాణ్ గారు చూపుదామనుకున్నారా? ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పాలన. శేఖర్ రెడ్డి గారు ఒక 1 minute లో కన్క్లూడ్ చేయండి సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చూపించిన ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా సార్, అవును, ఇన్ని సమస్యల విషయంలో కూడా ఏరోప్లేన్ మోడ్ సార్. కానీ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతా ఉంటే డైవర్షన్ చేయడం కోసం మాత్రం హైపర్ ప్లేన్ మోడ్ లో వస్తారు సార్. ఇంకోటి సార్, ఏదైతే క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మా మిత్రుడైనటువంటి పాపం సురేష్ అంటా ఉన్నారు సార్. ఆయన క్షమాపణ చెప్పడం మొదలు పెడితే ఆయన రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన 2 లక్షల పుస్తకాలు చదివాడు అన్నాడు కదా సార్. ఆ 2 లక్షల సార్లు ఆయన క్షమాపణ చెప్పాల్సి వస్తుంది సార్. అన్ని తప్పులు చేస్తున్నాడు ఆయన, అన్ని అబద్ధాలు ఆడున్నాడు. 2 లక్షల పుస్తకాలు చదివినాడు అన్నాడు కదా సార్. ఆ 2 లక్షల సార్లు ఆయన క్షమాపణ చెప్పాల్సి వస్తుంది సార్. సార్ ఇది మీరు ప్లాన్డా అన్నారు సార్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బై చంద్రబాబు నాయుడు గారు వియా లింగమనేని అండ్ నాదెండ్ల మనోహర్ సార్. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు సార్. కాకపోతే మేము ఒకటి చెబుతా ఉన్నాం సార్, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని మేము ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. మీరు అధికారంలోకి రాకముందు మీరు ఇచ్చిన హామీలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగినటువంటి బురదేంటి? ఇచ్చిన హామీలను నెరవేర్చండి, మా మీద జరిగినటువంటి బురదని నిరూపించండి. అంతేగాని వీటి నుంచి తప్పించుకోవడం కోసం, వీటి నుంచి పారిపోవడం కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకొడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, తెలుగు రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క ఆగ్రహ జ్వాలకి, ఆగ్రహాగ్నికి మీరు బలవక తప్పదు. తస్మాత్ జాగ్రత్త. సార్ ఒక రెండు విషయాలు సార్ చాలా ఫాస్ట్ గా కంక్లూడ్ చేసేస్తాను. మొదటిది, 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఒక వ్యక్తి చేస్తే ఆ వ్యక్తి తప్పు చేసినట్ట కాదా? అవును, తప్పు చేసినట్టయితే మరి పోలీసులు ఆ వ్యక్తి మీద పోలీసు కేసు నమోదు చేస్తారా, చేయరా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమోదు చేస్తే అంతో కొంత పోలీసుల పేరు ఏదైతే చెడిపోయిందో ఆ పేరు అన్నది మళ్ళీ రీస్టోర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదొకటి. రెండోది, మీ జీవితంలో మిమ్మల్ని అడుగుతాను, మీ జీవితంలో ఎప్పుడైనా పిహెచ్సి అన్నది తాళం వేసి ఉండగా చూసారా? పిహెచ్సి అనేది చూసారా మీ జీవితంలో? ఈ విడ్డూరం కూడా పిఠాపురంలోనే జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేని చేసిన పాపానికి పిఠాపురం ఇంకేమేమి చూడవలసి వస్తుందో. నాగబాబు గారు ఎమ్మెల్సీ, పాపం ఆయన ఎక్కడున్నా, ఇండియాలో ఉన్నారా? డౌటే. ఈరోజు పిహెచ్సికి తాళాలు ఇస్తే ఒక వ్యక్తి, మాణిక్యం అనే వ్యక్తి ఈరోజు చనిపోయారు. ఆ మాణిక్యం చావుకి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండో సార్, ఒక చిన్న ఇందులోనే ఈ విషయంలోనే విడ్డూరం జరిగింది. ఈ విషయం మీద విచారణ చేయడానికి ఒక డిఎంహెచ్ఓ వెళ్ళాడు. ఆ విచారణ చేయడానికి వెళ్ళిన డిఎంహెచ్ఓనే అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నించారు, ఏమయ్యా మా దగ్గర స్టాఫ్ లేదని నీకు ఇన్ని రోజుల నుంచి మూర పెట్టుకుంటుంటే ఎక్కడ నువ్వు కనిపించలేదే, ఈ రోజు మమ్మల్ని విచారించడానికి వచ్చినవా? నువ్వు ఏడున్నావు, నీ ప్రభుత్వం ఏడుంది, మీకు ధైర్యం ఉంటే స్టాఫ్ ను ముందు పంపించండి. ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి వస్తుంది. నిజంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయడం, 50,000కు పైగా ఖాళీలను భర్తీ చేయడమే కాదు, జీరో వేకెన్సీ, ఎప్పుడు కూడా వేకెన్సీ ఉండకూడదు, అప్పటికప్పుడే ఫిల్ చేయాలి. నేను అక్కడికే వస్తున్నా, అందుకే చెప్పే ఈ మాట. సార్ ఈశ్వర్ గారు ఒక్క నిమిషం, సార్ ఈశ్వర్ గారు, సారీ అండి, సారీ 1 సెకండ్ తీసుకుంటున్నాను. సారీ అండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు కదండి. నాకు జరిగిన చిన్న ఉదాహరణ అండి. అరకుకి నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేసి అరకుకి 2023లో ట్రిప్కి వెళ్ళారు సార్. ట్రిప్కి వెళ్తే మా ఫ్రెండ్కి ఒకటికి యాక్సిడెంట్ అయింది సార్. అక్కడ యాక్సిడెంట్ జరిగితే అరకు సార్, యాక్సిడెంట్ జరిగితే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తే అర్ధరాత్రి పూట గైనకాలజిస్ట్ కూడా అవైలబుల్ లో ఉంది సార్.
గైనకాలజిస్ట్ అర్ధరాత్రి పూట కూడా అవైలబుల్ లో ఉన్నారు సార్. అంటే ఒక పురుడు కోసం ఒకరు వస్తే అర్ధరాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ ఉన్నారు. అది సార్ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు, అలాగే సురేష్ గారు, పాషా గారు, థ్యాంక్ యూ అండి. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉంది సాక్షి టీవీ.